హలో ఎవ్రీవన్, మనం ప్రెసెంట్ క్లాస్ లో ఒక న్యూ టాపిక్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఏంటో అన్న న్యూ టాపిక్ చూడండి, ట్రయాంగిల్స్, త్రిభుజాలు. సో మనకి ప్రెసెంట్ క్లాస్ లో అసలు త్రిభుజాన్ని ఎలా ఫామ్ చేసుకుంటాం, అందులో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే మనకి సైడ్ వాల్యూస్ ని బేస్ చేసుకొని, యాంగిల్ ని బేస్ చేసుకొని టైప్స్ ఎలా ఉంటాయో మనం ప్రెసెంట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ప్రెసెంట్ అంటే ఫస్ట్ అయితే మనం ఏం చేస్తున్నాం, అసలు ట్రయాంగిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. సో మనం 3 పాయింట్స్ ని, సో పాయింట్స్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. సో మీరు ఒక 3 బిందువులను తీసుకొని, ఈ 3 బిందువులని మనకి ఈ 3 పాయింట్స్ ని 3 లైన్ సెగ్మెంట్స్ తోని, 3 బిందువులను 3 రేఖాఖండాలతోని కలిపినప్పుడు, సో ఇలా జాయిన్ చేసినప్పుడు మనకి చూడండి, మనకి 3 పాయింట్స్ ని, 3 పాయింట్స్, సో ఏబిసి అనేటువంటి 3 పాయింట్స్ ని 3 లైన్ సెగ్మెంట్స్ ఏబి బిసి సిఏ అనేటువంటి 3 లైన్ సెగ్మెంట్స్ తోని మనం జాయిన్ చేసినప్పుడు మనకి ఫామ్ అయ్యేటువంటి పాలిగాన్ ఏంటి, ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే ఎలా ఉందో చూడండి, మనకి 3 పాయింట్స్. సో ఈ పాయింట్స్ ఎలా అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా నోట్ చేసుకున్నాం, మీరు ఎనీ 3 పాయింట్స్ తీసుకొని ఆ 3 పాయింట్స్ ని 3 లైన్ సెగ్మెంట్స్ తోని జాయిన్ చేసినప్పుడు మనకి ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ట్రయాంగిల్ అనేది ఏ షేప్ లో అయినా ఉండొచ్చు. జస్ట్ అంటే ట్రయాంగిల్ అంటే మనకి పర్టికులర్ గా మనమైతే ఇక్కడ పాయింట్స్ అనేది ఇలా తీసుకున్నాం. ఇన్ కేస్ మీరు ఇలా తీసుకున్నారనుకోండి, 3 పాయింట్స్ అన్నారు కదా మేడం, మేము ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఇలా 3 పాయింట్స్ డిఈఎఫ్. సో ఇలా మనకి ట్రయాంగిల్ అంటే 3 పాయింట్స్ ని మనం 3 పాయింట్స్ ని 3 లైన్ సెగ్మెంట్స్ తోని జాయిన్ చేసినప్పుడు మనకి ఫామ్ అయ్యేటువంటి పాలిగాన్ ఏంటి, ట్రయాంగిల్. ట్రయాంగిల్ లో సో అసలు ట్రయాంగిల్ ని మనం ఫామ్ చేసుకున్నాం. సో మరి ఈ ట్రయాంగిల్ లో ఉండేటువంటి వాల్యూస్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం. సో మనకి ఏబిని ఒక సైడ్ వాల్యూ అంటాం, బిసి సైడ్ వాల్యూ, లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా. సో మనకి ఏబిసి అనేటువంటి 3 పాయింట్స్, మనకి ఈ 3 పాయింట్స్ ని వెయిట్ తో జాయిన్ చేసాం, వెయిట్ తో కలిపాం, ఏ రేఖాఖండాలతో కలిపాం, ఏబి బిసి సిఏ అనేటువంటి 3 లైన్ సెగ్మెంట్స్ తోని కలిపాం. సో ఈ ఏబి బిసి సిఎల్ ఏమంటాం, సైడ్ వాల్యూస్, త్రిభుజం యొక్క భుజాలు అంటాం. సో ఏబి అనేది 1 సైడ్ వాల్యూ, బిసి అనేది 1 సైడ్ వాల్యూ, సిఏ ఆర్ ఏసి అనేది 1 సైడ్ వాల్యూ. అంటే ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి, 3 వర్టిసెస్ ఉంటాయి. అంటే ఎలా ఉంటాయో చూడండి, త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. 3 భుజాలు. 3 భుజాలు ఏంటి, ఫస్ట్ ఏబి అనేది ఒక భుజం, బిసి అనేది ఇంకొక భుజం, మరి ఒక లాస్ట్ భుజం ఏంటి, సిఏ ఆర్ ఏసి అనేది ఇంకొక భుజం అవుతుంది. మరి కోణాలు యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అనేవి కోణాలు అవుతాయి. మరి శీర్షాలు ఏంటి, శీర్షాలు. సో ఇక్కడ వీటిని శీర్షం అంటాం. సో వర్టిసెస్ మీన్స్ శీర్షాలు, 3 శీర్షాలు ఉంటాయి. త్రిభుజంలో ఏమేమి ఉంటాయి, 3 భుజాలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి, 3 శీర్షాలు ఉంటాయి. మనకి త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. సో మనకి ఈ ఎనీ ట్రయాంగిల్, మీరు ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోండి, ఏ ట్రయాంగిల్ లో అయినా సరే మనకున్నటువంటి ఆ 3 యాంగిల్స్ ని సమ్ చేస్తే ఆల్వేస్ 180 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది. సో ఫస్ట్ క్లియర్ గా అయితే అసలు సైడ్స్ అంటే ఏంటి, సో యాంగిల్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది ఒకసారి అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మనకి 3 పాయింట్స్ ని 3 లైన్ సెగ్మెంట్స్ తో జాయిన్ చేసినప్పుడు మనకి ఫామ్ అయ్యే పాలిగాన్ ఏంటి, ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ లో 3 సైడ్ వాల్యూస్ ఉంటాయి. సో సైడ్స్ చూడండి, మనకి ఎన్ని సైడ్స్ ఉన్నాయో చూడండి, 3 సైడ్స్ ఉంటాయి. ఏబి అనేది 1 సైడ్ వాల్యూ, బిసి అనేటువంటిది, బిసి ఇంకొక సైడ్ వాల్యూ, అండ్ సిఏ 3 సైడ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ 3 యాంగిల్స్ ఉంటాయి. సైడ్స్ అనేవి 3 సైడ్స్ ఉన్నాయి. యాంగిల్స్ ఎలా ఉంటాయో చూడండి, యాంగిల్స్ మీన్స్ కోణాలు, 3 కోణాలు ఉంటాయి. యాంగిల్ ఆఫ్ సిఏబి, యాంగిల్ ఆఫ్ సిఏబి, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఏబిసి, ఏబిసి, అండ్ ఫైనల్ యాంగిల్ ఆఫ్ బిసిఏ, బిసిఏ. సో ఇలా మనం యాంగిల్స్ ని ఇండికేట్ చేసేటప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ సిఏబి, యాంగిల్ ఆఫ్ సిఏబి అంటే మనకి మిడిల్ లో ఉన్నటువంటి ఏ అనేది యాంగిల్ ఏని ఇండికేట్ చేస్తుంది. యాంగిల్స్ ని ఎలా ఇండికేట్ చేస్తాం, సో ప్రాక్టీస్ డైరెక్ట్ గా యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అని నోట్ చేసుకుంటాం.
ప్రాక్టీస్ అయ్యే వరకు, అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇన్ కేస్ మనకి యాంగిల్స్ ని ఇలా ఇండికేట్ చేశారనుకోండి, యాంగిల్ ఆఫ్ సిఏబి అంటే మిడిల్ లో ఉన్నటువంటి, మనకి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఏ వాల్యూ ఎంతో ఇండికేట్ చేస్తుంది. యాంగిల్ ఆఫ్ సిఏబి అంటే మిడిల్ లో ఉన్నటువంటి ఏ అనే యాంగిల్ ని మనకి ఈ కోణం అనేది ఇండికేట్ చేస్తుంది, సూచిస్తుంది. సో నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఏబిసి, యాంగిల్ ఆఫ్ ఏబిసి అంటే మిడిల్ లో ఉన్నటువంటి బి యాంగిల్ ని ఇండికేట్ చేస్తుంది ఈ కోణం. యాంగిల్ ఆఫ్ బిసిఏ, యాంగిల్ ఆఫ్ బిసిఏ అంటే మిడిల్ లో ఉన్నటువంటి సి అనే యాంగిల్ ని ఇండికేట్ చేస్తుంది. సో మనకి ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి, 3 వర్టిసెస్ మీన్స్ శీర్షాలు ఉంటాయి, 3 శీర్షాలు ఉంటాయి. సో ఇంతవరకు మనకి ట్రయాంగిల్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇంకా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో చూడండి, జస్ట్ మనకి ఎనీ ట్రయాంగిల్ అనేది మీకు ఏ షేప్ లో అయినా ఉండొచ్చు, కానీ ఆ ట్రయాంగిల్ లో ఉన్నటువంటి 3 యాంగిల్స్ ని సమ్ చేస్తే, 3 యాంగిల్స్ ని సమ్ చేస్తే ఆల్వేస్ 180 degrees కి ఈక్వల్ అవుతుంది. అంటే ఆ యాంగిల్స్ ఎలా అయినా ఉండొచ్చు, కానీ ఆ 3 యాంగిల్స్ ని, ఆ 3 యాంగిల్స్ ని సమ్ చేస్తే ఆల్వేస్ 180 degrees కి ఈక్వల్ అవుతుంది. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఇస్ ఈక్వల్ 180 degrees. మనకి మెయిన్ గా ట్రయాంగిల్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అనేది ఇంతవరకు చాలా ఇంపార్టెంట్. అసలు ట్రయాంగిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ట్రయాంగిల్ లో ఎన్ని సైడ్స్ ఉంటాయి, ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, ఎన్ని వర్టిసెస్ ఉంటాయి. సో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్, అంటే ఎనీ ట్రయాంగిల్ తీసుకోవచ్చు, ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోవచ్చు, త్రిభుజంలోని 3 కోణాల మొత్తం. సో ఇది ఏ టైప్ ట్రయాంగిల్ అయినా సరే మనం 3 యాంగిల్స్ ని సమ్ చేస్తే ఆల్వేస్ 180 degrees కి ఈక్వల్ అవుతుంది. సో ట్రయాంగిల్ అయితే ఇలా ఫామ్ అవుతుంది. ఒకసారి అయితే వీడియోని పాస్ చేసుకొని నీట్ గా మనకు బోర్డు మీద ఉన్న వరకు అయితే నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయో నోట్ చేసుకుందాం. నెక్స్ట్ వన్ చూడండి, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజాలలో రకాలు. మనకి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ని మనం లెంత్ ని బేస్ చేసుకొని, అంటే భుజాల కొలతల్ని బేస్ చేసుకొని 3 టైప్స్ గా డివైడ్ చేసుకుంటాం, కోణాలని కూడా బేస్ చేసుకొని టైప్స్ గా డివైడ్ చేసుకుంటాం. సో మనం ప్రజెంట్ క్లాస్ లో మాత్రం మనం భుజాల కొలతల్ని, అంటే సైడ్ వాల్యూస్ ని బేస్ చేసుకొని మనకి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయో మనం ప్రెసెంట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ లో యాంగిల్స్ ని బేస్ చేసుకొని టైప్స్ ఎలా ఉంటాయో నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకోవచ్చు. మనకి ప్రెసెంట్ క్లాస్ లో మాత్రం మనం టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో లెంత్ ని బేస్ చేసుకొని, అంటే మనకి భుజాల కొలతలు, మనకి ట్రయాంగిల్ లో 3 సైడ్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ సైడ్ వాల్యూస్ బేస్ చేసుకొని మనకి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయో మనం ప్రెసెంట్ క్లాస్ లో నేర్చుకుందాం. అందులో ఫస్ట్ వన్ చూడండి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజము. మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుందో చూడండి, మనం 3 పాయింట్స్ ని మనం జాయిన్ చేసినప్పుడు ఫామ్ అయినటువంటి ట్రయాంగిల్ లో, అంటే 3 పాయింట్స్ ని 3 లైన్ సెగ్మెంట్స్ తో జాయిన్ చేసినప్పుడు మనకి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజంలో మనకి 3 భుజాల కొలతలు కూడా సమానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాండ్ తో ఒక ట్రయాంగిల్ ని ఫామ్ చేశాను చూడండి, ఏబిసి అనేటువంటి ఒక ట్రయాంగిల్ ని ఫామ్ చేశాను. మనకి ఇక్కడ ఉన్నటువంటి, నేనైతే హ్యాండ్ తో రఫ్ గా ట్రై చేస్తాను, మీరు మాత్రం స్కేల్ తోని, అంటే ఏబి సైడ్ వాల్యూ, బిసి సైడ్ వాల్యూ, సిఏ సైడ్ వాల్యూ, మనకి 3 భుజాల కొలతలు కూడా ఈక్వల్ గా ఉండేటట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఏబి సైడ్ వాల్యూ 5 సెంటీమీటర్లు తీసుకుంటే బిసి సైడ్ వాల్యూ కూడా 5 సెంటీమీటర్లే, సిఏ సైడ్ వాల్యూ కూడా 5 సెంటీమీటర్లు తీసుకొని ట్రయాంగిల్ ని ఫామ్ చేసుకోండి. అంటే మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఈక్వల్ మీన్స్ అంటే 3 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి, అంటే 3 భుజాల కొలతలు కూడా సమానంగా ఉంటాయి అన్నమాట. సమబాహు త్రిభుజము అంటేనే మనకి సమాన భుజాలు, 3 భుజాలు కూడా సమానంగా ఉండేటువంటి త్రిభుజము సమబాహు త్రిభుజము. మనకి సమబాహు త్రిభుజంలో మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లో 3 సైడ్ వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఏబి సైడ్ వాల్యూ ఎంత ఉంటుందో ఇజ్ ఈక్వల్ బిసి సైడ్ వాల్యూ ఇజ్ ఈక్వల్ సిఏ. అంటే మనకి ఏబి సైడ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 6 సెంటీమీటర్స్ ఉందనుకోండి, బిసి సైడ్ వాల్యూ, మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నారు అంటే 3 భుజాలు కూడా సమానమైనటువంటి మనకి లెంత్ ఉంటుందన్నమాట. సో ఏబి బిసి సిఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ స్కేల్ తోని మీరు మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు మనకి ఏబి సైడ్ వాల్యూ 6 సెంటీమీటర్స్ తీసుకుంటే బిసి సైడ్ వాల్యూ 6 సెంటీమీటర్స్ ఉంటుంది, సిఏ సైడ్ వాల్యూ కూడా 6 సెంటీమీటర్స్ ఉంటుంది. 3 భుజాల కొలతలు కూడా సమానంగా ఉంటాయి. మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లో మనకి 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. సో ఎలా ఉంటాయి, 3 యాంగిల్స్,
యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, 3 యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్ గా ఉంటాయి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్, యాంగిల్ సి, అండ్ ఎవ్రీ యాంగిల్ వాల్యూ మనకి సమబాహు త్రిభుజంలో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లో మనకి ప్రతి కోణం విలువ 60 degrees ఉంటుంది. ఎంత ఉంటుంది? 60 degrees ఉంటుంది. మనకి ఏ త్రిభుజంలో అయినా సరే, మీరు ఏ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో ఏ త్రిభుజం తీసుకున్నా సరే మనకి త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 degrees ఉంటుంది. సమబాహు త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉంటాయి, 3 కోణాలు సమానంగా ఉంటాయి. ప్రతి కోణం విలువ 60 degrees ఉంటుంది. అంటే 60 degrees. యాంగిల్ ఏ వాల్యూ 60, యాంగిల్ బి వాల్యూ 60, యాంగిల్ సి వాల్యూ కూడా 60. ఓకే మేడం, మరి ట్రయాంగిల్ మనకి సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ 180 degrees కదా, మరి ఈక్వల్ అవుతుందా ఒకసారి అయితే చెక్ చేసుకుందామా. సో చూడండి, యాంగిల్ ఏ మనకి ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్స్ ఏంటి? యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. సో సింపుల్ గా మనం ఇలా ఇండికేట్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తే మాత్రం యాంగిల్ ఆఫ్ బిఏసి అన్నారంటే మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఏ వాల్యూని ఇండికేట్ చేస్తుంది. సో మీకు ఎలా ఇచ్చినా కానీ కన్ఫ్యూజ్ కావద్దు, చాలా సింపుల్. జస్ట్ మనకి ట్రయాంగిల్లో యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి వాల్యూస్ మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లో ఎవ్రీ యాంగిల్ వాల్యూ 60 degrees అనుకున్నాం. సో మనకి 180 degrees ఈక్వల్ అవుతుందో కాదో చెక్ చేస్తున్నాం. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, ట్రయాంగిల్ ఏబిసిలో 3 యాంగిల్స్ ని సమ్ చేస్తే 180 degrees ఈక్వల్ కావాలి. సో యాంగిల్ ఏ వాల్యూ ఏంటి? 60 degrees ప్లస్ యాంగిల్ బి వాల్యూ 60 degrees, యాంగిల్ సి వాల్యూ 60 degrees. సో 60 ప్లస్ 60 ఏమవుతుంది? 120. 120 ప్లస్ 60 180 degrees ఈజ్ ఈక్వల్ 180. సో కరెక్టే కదా. సో అంటే మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే మనకి ఎలా ఉంటుంది? మనకి ఉన్నటువంటి ట్రయాంగిల్లో 3 సైడ్ వాల్యూస్ ఈక్వల్ గా, 3 యాంగిల్స్ ఈక్వల్ గా, ఎవ్రీ యాంగిల్ వాల్యూ 60 degrees ఉంటాయి. సో అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. సమబాహు త్రిభుజం అంటే ఎలా ఉంటుంది? 3 భుజాల కొలతలు సమానంగా ఉంటాయి, 3 కోణాలు సమానంగా ఉంటాయి, ప్రతి కోణం విలువ 60 degrees ఉంటుంది. సో ఇలా సమబాహు త్రిభుజంని మనకి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో ఫస్ట్ వన్ మనకి సైడ్ వాల్యూస్ ని బేస్ చేసుకొని, అంటే త్రిభుజం యొక్క భుజాల కొలతల్ని మనం బేస్ చేసుకుంటే ఫస్ట్ వన్ ఏంటి? సమబాహు త్రిభుజంగా నోట్ చేసుకోండి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఒకసారి మీరు స్కేల్ తోనే నీట్ గా సేమ్ మెజర్మెంట్స్ తోని ఏబిసి అనే ట్రయాంగిల్ ని ఫామ్ చేసుకొని సైడ్ వాల్యూస్ ని ఇండికేట్ చేసుకోండి. నెక్స్ట్ యాంగిల్స్. సో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ చేస్తే కూడా మనకి 180 degrees ఈక్వల్ అయిందో కాలేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇన్ కేస్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 180 degrees ఈ బేస్ ని యూజ్ చేసుకుంటూ కూడా ట్రయాంగిల్ లో ఎనీ 2 యాంగిల్స్ ఇవ్వచ్చు. థర్డ్ యాంగిల్ వాల్యూ ఐడెంటిఫై చేయాలంటే కూడా సేమ్ ట్రిక్ ని యూజ్ చేసుకుంటాం. అంటే సేమ్ మనం 3 యాంగిల్స్ లో 2 యాంగిల్స్ ఇచ్చారు కాబట్టి ఈజ్ ఈక్వల్ 180కి ఈక్వల్ చేసుకొని రిమైనింగ్ యాంగిల్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేటప్పుడు మనం అది కంటిన్యూ చేసుకున్నాం. ప్రెసెంట్ మాత్రం వీడియోని పాజ్ చేసుకొని బోర్డు మీద ఉన్న దాని వరకు నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో నెక్స్ట్ సెకండ్ వన్ కంటిన్యూ చేసుకున్నాం. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. మనం లెంత్ ని బేస్ చేసుకున్నప్పుడు భుజాల కొలతల్ని మనం బేస్ చేసుకుని టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ నోట్ చేసుకుంటున్నాం. అందులో సెకండ్ వన్ చూడండి, ఐసోస్కేలస్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజము. సో సమద్విబాహు అంటే మనకి ఆ మీనింగ్ లోనే ఉంది. అంటే ద్వి అంటే 2, మనకి భుజాలు, 2 భుజాలు సమానంగా ఉండేటువంటి త్రిభుజం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేటువంటి ఒక ట్రయాంగిల్ అయితే నేను హ్యాండ్ తో రఫ్ గా డ్రా చేశాను. సో ఏబిసి ట్రయాంగిల్లో, ఐసోస్కేలస్ ట్రయాంగిల్లో మనకి ఎనీ 2 సైడ్ వాల్యూస్ మనకి ఈక్వల్ గా ఉండేటువంటి ట్రయాంగిల్ ఏంటి? ఐసోస్కేలస్ ట్రయాంగిల్. సమద్విబాహు త్రిభుజంలో 2 భుజాల కొలతలు సమానంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మాత్రం ఏసి అనేటువంటి 2 భుజాలు సమానంగా ఉండేటువంటి ట్రయాంగిల్ అయితే ఫామ్ చేసుకున్నాను. సో మనకి ఏబిసి ట్రయాంగిల్లో ఏబి సైడ్ వాల్యూ ఎంత ఉంటుందో ఏసి సైడ్ వాల్యూ కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి సైడ్ వాల్యూ 8 centimeters ఉందనుకోండి, ఏసి సైడ్ వాల్యూ కూడా 8 centimeters ఉంటుంది. సో మనకి భుజాల కొలతలు
మనం ఓన్లీ భుజాల కొలతల్ని బేస్ చేసుకుంటున్నాం కాబట్టి సమద్విబాహు అంటే రెండు భుజాలు సమానంగా ఉండేటువంటి, మనకి త్రిభుజంలో ఉండేవి ఓన్లీ 3 భుజాలు ఉంటాయి. 3 భుజాల్లో 2 భుజాలు సమానంగా ఉంటాయి. సో 2 భుజాలు సమానంగా, ఏ భుజాలు అయితే సమానంగా ఉన్నాయో సో ఆ భుజాలకి ఎదురుగా ఉండేటువంటి కోణాలు, ఆపోజిట్ యాంగిల్స్. ఏబి సైడ్ వాల్యూకి ఆపోజిట్ యాంగిల్ ఎక్కడుంది? ఏబి సైడ్ వాల్యూ ఇది. ఏబి సైడ్ వాల్యూకి మనకి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏంటి? యాంగిల్ సి. ఏబి సైడ్ వాల్యూకి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? యాంగిల్ సి. ఏసి సైడ్ వాల్యూ, ఏసి భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏంటి? యాంగిల్ బి. సో అంటే మనకి ఏ భుజాలు అయితే సమానంగా ఉంటాయి, సమద్విబాహు భుజంలో మనకి ఏ భుజాలు సమానంగా ఉంటాయో కొలతల్లో, సో ఆ భుజాలకు ఎదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఐసోస్కేలస్ ట్రయాంగిల్లో ఏబి సైడ్ వాల్యూ, ఏబి ఇస్ ఈక్వల్ ఏసి. ఏబి సైడ్ వాల్యూ ఏసి సైడ్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఏబి సైడ్ వాల్యూకి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? యాంగిల్ సి. యాంగిల్ సి ఇస్ ఈక్వల్ యాంగిల్ ఏసి సైడ్ వాల్యూకి ఆపోజిట్ యాంగిల్ యాంగిల్ బి. అంటే యాంగిల్ సి వాల్యూ ఎంత ఉంటుందో యాంగిల్ బి వాల్యూ కూడా అంతే ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా సరే సమద్విబాహు త్రిభుజము అంటే, సమద్విబాహు త్రిభుజము ఐసోస్కేలస్ ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది? మనకి ట్రయాంగిల్లో, ఎనీ ట్రయాంగిల్ అంటే మనకి ఇచ్చిన ట్రయాంగిల్లో 2 సైడ్ వాల్యూస్ అంటే 2 భుజాల కొలతలు సమానంగా ఉంటే, ఏ భుజాల కొలతలు అయితే సమానంగా ఉన్నాయో వాటికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా సమానంగా ఉంటాయి. సమద్విబాహు త్రిభుజంలో 2 సైడ్ వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయి, 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ వాల్యూ ఏమవుతుంది? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి. సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఆల్వేస్ 180 degrees. 3 కోణాలని అంటే మనం ఈ 3 కోణాలని సమ్ చేస్తే 180 డిగ్రీలకి ఈక్వల్ అవుతుంది. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ సి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ బి వాల్యూ 40 degrees ఇచ్చారనుకోండి, యాంగిల్ సి వాల్యూ కూడా 40 degrees అవుతుంది. సో మనకి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఈ టైప్ లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఎలా సాల్వ్ చేసుకుంటామో మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ సమద్విబాహు త్రిభుజం అంటే, ఐసోస్కేలస్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ లో 2 సైడ్ వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయి. లెంత్ లో 2 సైడ్ వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయి. ఏ 2 సైడ్ వాల్యూస్ అయితే ఈక్వల్ గా ఉంటాయో లెంత్ లో, ఆ సైడ్ వాల్యూస్ కి ఆపోజిట్ యాంగిల్స్ ఎదురుగా ఉన్నటువంటి కోణాలు అనేవి కూడా కొలతల్లో సమానంగా ఉంటాయి. ఏబి ఇస్ ఈక్వల్, ఏబి సైడ్ వాల్యూ ఇస్ ఈక్వల్ ఏసి సైడ్ వాల్యూ. ఏబి సైడ్ వాల్యూకి ఆపోజిట్ యాంగిల్ యాంగిల్ సి. ఏసి సైడ్ వాల్యూకి ఆపోజిట్ యాంగిల్ యాంగిల్ బి. యాంగిల్ బి ఇస్ ఈక్వల్ యాంగిల్ సి అవుతుంది. సో ఇంతవరకు అయితే టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో సెకండ్ వన్ నోట్ చేసుకోండి నీట్ గా. నెక్స్ట్ వన్ కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ వన్ చూడండి. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో మనం లెంత్ ని బేస్ చేసుకుంటే 3 టైప్స్ గా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ ఏం నోట్ చేసుకున్నాం? సమబాహు త్రిభుజం, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. 3 భుజాలు సమానంగా ఉంటాయి, 3 కోణాలు సమానంగా ఉంటాయి. ప్రతి కోణం విలువ మనకి 60 degrees ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఎలా నోట్ చేసుకున్నాం మనం? సమద్విబాహు త్రిభుజం, ఐసోస్కేలస్ ట్రయాంగిల్. మనకి ట్రయాంగిల్ లో 2 సైడ్ వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయి. ఏ 2 సైడ్ వాల్యూస్ అయితే ఈక్వల్ గా ఉంటాయో వాటికి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. 2 యాంగిల్స్ ఈక్వల్, 2 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. మనకి స్కెలెనిక్ ట్రయాంగిల్, విషమబాహు త్రిభుజము. అంటే విషమబాహు త్రిభుజం అంటే ఎలా ఉంటుందో చూడండి. మనకి 3 పాయింట్స్ ని 3 లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ చేసినప్పుడు 3 సైడ్ వాల్యూస్ కూడా అన్ఈక్వల్ గా, అంటే 3 భుజాల కొలతలు కూడా మనకి అన్ఈక్వల్ మీన్స్ ఏంటి? డిఫరెంట్ సైడ్ వాల్యూస్. అంటే ఏబి సైడ్ వాల్యూ మనకి 5 centimeters ఉంటే బిసి సైడ్ వాల్యూ మనకి 6 centimeters ఉండొచ్చు. ఏసి సైడ్ వాల్యూ మనకి 4 centimeters. ఇలా మనకి 3 సైడ్ వాల్యూస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. 3 యాంగిల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఏబి మనకి యాంగిల్ ఏ వాల్యూ, యాంగిల్ బి వాల్యూ, యాంగిల్ సి వాల్యూ, ఈ 3 యాంగిల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సో విషమబాహు త్రిభుజంలో మనకి అన్ని కూడా అన్ఈక్వల్, అంటే మనకి భుజాలు కూడా 3 కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే వేరు కొలతలతో ఉంటాయి. ఏబి సైడ్ వాల్యూ వేరే ఉంటుంది, బిసి సైడ్ వాల్యూ, సిఏ సైడ్ వాల్యూ ఇలా మనకి డిఫరెంట్ గా, అంటే వేరు కొలతలతో ఉంటాయి. 3 భుజాలు కూడా, 3 కోణాలు కూడా మనకి వేరు కొలతలు, ఐ మీన్ కోణం విలువ ఎంతైనా ఉండొచ్చు. సో 3 భుజాలు అన్ఈక్వల్ గా, 3 కోణాలు కూడా అన్ఈక్వల్ గా, అంటే అసమానంగా ఉండేటువంటి త్రిభుజం ఏంటి? విషమబాహు త్రిభుజము. మనకి సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఆల్వేస్ మాత్రం 180 degrees. సో యాంగిల్ ఏ, యాంగిల్ బి,
ప్లస్ యాంగిల్ సి. సో మనకి 3 యాంగిల్స్ ని సమ్ చేస్తే ఆల్వేస్ 180 అవుతుంది. కానీ విషమబాహు త్రిభుజంలో మాత్రం అంటే మనకి స్కెలనీ ట్రయాంగిల్లో మనకి ఏ ట్రయాంగిల్ అయినా సరే 180 degrees కి ఈక్వల్ అవుతుంది. కానీ యాంగిల్స్ సైడ్ వాల్యూస్ ఎలా ఉంటాయి, మనం టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో లెంత్ ని బేస్ చేసుకొని మనకి భుజాల కొలతల్ని బేస్ చేసుకొని 3 టైప్స్ గా డివైడ్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ వన్ సమబాహు త్రిభుజము, మనం ఈక్వలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ వన్ ఐసోస్కేలస్ సమద్విబాహు త్రిభుజము. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ గా విషమబాహు త్రిభుజము. మనకి 3 సైడ్స్ కూడా మనకి స్కెలనీ ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది, 3 సైడ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏబి సైడ్ వాల్యూ 4 సెంటీమీటర్స్ ఉండొచ్చు, మనకి బీసీ సైడ్ వాల్యూ 5 సెంటీమీటర్స్, ఏసీ సైడ్ వాల్యూ 6 సెంటీమీటర్స్. ఇలా డిఫరెంట్ కొలతలు ఉండొచ్చు. మనకి 3 భుజాలు కూడా అసమానంగా ఉంటాయి, 3 కోణాలు కూడా అసమానంగా ఉంటాయి. 3 కోణాల విలువ 180 degrees కి. అంటే సమ్ ఆఫ్ ద 3 సైడ్ యాంగిల్స్ ని సమ్ చేస్తే మనకి 180 degrees కి సమానం అవుతుంది. సో మనకి యాంగిల్స్ ని బేస్ చేసుకుంటే టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి. సో మనకి ట్రయాంగిల్స్ లో మనం ఏరియా అండ్ పెరిమీటర్స్, మనం వైశాల్యం అనేది మీకు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజానికి, నెక్స్ట్ మనకి లంబకోణ త్రిభుజం అని కోణాలను బేస్ చేసుకున్నప్పుడు వస్తుంది. అవి 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో మనం పెరిమీటర్స్ చుట్టుకొలతలు, మనకి సైడ్ వాల్యూస్ ని బేస్ చేసుకున్నప్పుడు చుట్టుకొలతల్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా నెక్స్ట్ క్లాస్లలో ప్రాక్టీస్ చేసుకున్నాం. జస్ట్ మీ స్టాండర్డ్ కి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి సింపుల్ గా ఈ రోజు మనం టాపిక్ లో అయితే ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, అసలు ట్రయాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో లెంత్ ని బేస్ చేసుకొని భుజాల కొలతని బేస్ చేసుకొని మనం 3 టైప్స్ గా ఎలా డివైడ్ చేసుకున్నాం, ఆ టైప్స్ ఏంటో మనం ప్రెసెంట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్ లో యాంగిల్స్ ని బేస్ చేసుకున్న టైప్స్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.